ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగిస్తున్నారు, జర్నలిస్టుల హక్కులను కాలు రాస్తున్నారు అని చెప్పేసి నేషనల్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి రాజ్దీప్ సర్దేశాయ్ గారు అన్నట్లుగా సాక్షిలో కథనం అయితే ప్రచురించడం జరిగింది. సాక్షి పత్రికలో మరి నిజంగానే రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఆంధ్రప్రదేశ్ పత్రికా స్వేచ్ఛకి సంబంధించి వ్యాఖ్యలు చేశారా లేదా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం విలువలకు సంబంధించి కావచ్చు, పత్రికా స్వేచ్ఛని వీటన్నిటిని కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని చెప్పేసి నేషనల్ మీడియాలో సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి రాజ్దీప్ సర్దేశాయ్ గారు వ్యాఖ్యలు చేసినట్టుగా సాక్షి పత్రికలో ఒక కథనం అయితే ప్రచురితం జరిగింది. మరి మొత్తాన్ని నిజంగానే ఆయన అన్నారా లేదా, ఈ యొక్క అంశాన్ని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ ఈరోజు సాక్షిలో వచ్చిన కథనాన్ని నేను కూడా చూశాను. అంటే సాక్షి పత్రికకి నొప్పి తగిలితే, సాక్షి పత్రిక చేసే తప్పులను ఎవరైనా ప్రశ్నిస్తే మనం గతంలో చూసేవాళ్ళం. కేసీఆర్ గారు ఎవరినైనా విమర్శించవచ్చు, కానీ కేసీఆర్ గారిని ఎవరైనా విమర్శిస్తే తెలంగాణని విమర్శించినట్టు అనేవాళ్ళు. అవును, కేసీఆర్ గారిని రాజకీయంగా తప్పుపడితే తెలంగాణ మీద జరుగుతున్న దాడి అనేవాళ్ళు. అంటే తెలంగాణ అనే ఎమోషన్ మాటున కేసీఆర్ గారు తన రాజకీయాన్ని కొనసాగించుకునేవాళ్ళు. అలాగే ఇటువంటి వ్యవహార శైలిని ఏమంటారంటే శివలింగం మీద తేలు అంటారు. శివలింగాన్ని ముట్టుకొని దండం పెట్టుకుందామనంటే తేలు కరుసుద్దేమోనని భయం. సరే, ఆ తేలును కొడతామనంటే నువ్వు శివలింగాన్ని కొడతావా అంటారు. అలాగే ఇవాళ సాక్షి అనే మీడియా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాలో భాగంగా ఏర్పాటు చేసుకున్న మీడియా తప్ప అది ఏ రోజు ఏ స్టేజ్లో కూడా పత్రికా విలువలకి కట్టుబడి ఇంపార్షియాలిటీ మెయింటైన్ చేసిన పత్రిక కాదు. వాళ్ళ ఛానల్ కానీ వాళ్ళ పత్రిక కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని వాళ్ళని విమర్శించడం తప్ప 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగిన తప్పులు కానీ ఆ లోపాలను కానీ ఒక్క సందర్భంలో కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న లోపం, ఆయన పాలన వల్ల ప్రజలకు ఎదురవుతున్న అసౌకర్యం అని చెప్పని ప్రజల కోణంలో ప్రస్తావించిన సందర్భం ఒకటైనా ఉందా? ఒక్క సందర్భంలో అయినా సరే పలానా దగ్గర రోడ్లు బాగాలేదు, పలానా దగ్గర అవినీతి జరుగుతూ ఉంది, పలానా అధికార పార్టీ నాయకులు ప్రకృతి వనరుల లూటీకి పాల్పడతా ఉన్నారు, పలానా అధికార పార్టీ నాయకులు ఆక్రమణకు పాల్పడతా ఉన్నారు, అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, పలానా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉంది, ఇవన్నీ జరిగాయి. కానీ ఒక్క సందర్భంలో కూడా వాటిని జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో ప్రస్తావించాల. సమాజంలో జరిగింది ప్రజలకు అనుభవపూర్వకంగా నిర్ధారణ అవుతా ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా ఆ పత్రికలో రాదు. నీకు ప్రభుత్వంలో లోపాలను ప్రస్తావించిన పత్రిక అదొక పత్రిక. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజకీయ పార్టీ ఉంది, ఆ రాజకీయ పార్టీ తరపున ఒక సోషల్ మీడియా ఉంది, అలాగే ఆయన రాజకీయ ప్రయోజనాలను కాపాడటం కోసం ఒక పత్రిక పెట్టుకున్నాడు. ఆయన ఐడియాలజీని ప్రజల్లోకి చేరు చేయటం కోసం పెట్టుకున్న పత్రిక తప్ప దాన్ని పత్రికా స్వేచ్ఛ అని చెప్పని ప్రస్తావించే హక్కు లేదు. ఎందుకంటే అదే పత్రికలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఒక బ్యానర్ ఐటమ్ రాశారు. వాళ్ళ చిన్నాన్న హత్య జరిగితే ఆ హత్య కేసులో ఏ సంబంధ బాంధవ్యాలు లేని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఒక మార్ఫింగ్ ఫోటోతో ఆయన చేతిలో ఒక కత్తి పెట్టి ఆయన ఒక రక్త పిపాసిగా చిత్రీకరిస్తూ ఒక బ్యానర్ ఐటమ్ రాశారు. మరి దాని పత్రికా స్వేచ్ఛ అంటారా? పత్రికా స్వేచ్ఛ మాటున ఒక హత్య కేసు వాస్తవాలని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆపాదించి ఆయన వ్యక్తిత్వానికి పాల్పడటాన్ని పత్రికా స్వేచ్ఛ మాటున ఏ కథనాలు రాసినా చెల్లుబాటు అవుద్దా? వాటిని రాజ్దీప్ సర్దేశాయ్ గారు సమర్థించడానికి సిద్ధంగా ఉన్నాడా? సుదీర్ఘ జర్నలిస్టిక్ అనుభవం ఉన్న రాజ్దీప్ సర్దేశాయ్ గారికి పత్రికా స్వేచ్ఛ అంటే ఏంటి, రాజకీయ ఎజెండా అంటే ఏంటి అనేది తెలీదా? 100% రాజ్దీప్ సర్దేశాయ్ గారికి తెలుసు. కానీ ఏంటంటే అటువంటి జాతీయ ప్రముఖుల పేర్లు ప్రస్తావించి వాళ్ళు తమకు అండదండలు అందించారు అని చెప్పని వాళ్ళ విలువ కూడా వీళ్ళు తగ్గిస్తారు. ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక గులకరాయి ఆయనకు వచ్చి తగిలింది అని చెప్పని ఒక సంఘటన గురించి ఆయన ఎన్నికల ప్రచార సందర్భంగా వినున్నాం మనం. ఆ రాయి ఎవరు విసిరారో తెలియదు, ఆ విసిరిన వాళ్ళకి రాజకీయపరమైన అఫిలియేషన్స్ ఉన్నాయో తెలియదు. కానీ మరుసటి రోజు వాళ్ళ సాక్షి పత్రికలో మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం జరిగింది అని చెప్పని, మాటు వేసి మట్టు పెట్టే కుట్రకు పాల్పడ్డారు అని చెప్పని. గులకరాయికి ఆ గులకరాయి తీరా చూస్తే ఒక పిల్లాడి ఇసిరాడు అన్నారు. ఆ గులకరాయి ఏదో అది ఫైండ్ అవుట్ అవ్వాల. కానీ ఆ పిల్లాడు సూటిగా బహిరంగ సభలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలేటట్టు విసిరితే ఆ గులకరాయి ఆయనకి తగిలి మళ్ళీ పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్కి తగిలి ఆ తర్వాత ఎటో మాయమైపోయింది. ఇరువురు ఇంత పట్టీలు వేసుకొని తిరిగారు. తీరా చూస్తే ఆ పట్టీ తీసేసినాక కనీసం గాయమైన గీత కూడా లేదు ఆయనకి. అంటే ప్రజలని మభ్యపెట్టడానికి తనకు ఒక పత్రిక ఉంది, తనకు ఒక ఛానల్ ఉంది అని చెప్పని ప్రజలలో సానుభూతి రప్పించుకునే డ్రామాలు ఆడటానికి సహకరించే సాధనాలు ఇవి. వాటిని వాళ్ళ పత్రికా విలువలు అంటారా? పత్రికా స్వేచ్ఛ అంటారా? ఈ రోజే అదే పత్రికలో నిన్న సుప్రీంకోర్టులో వివేకానంద రెడ్డి గారి
హత్య కేసు విచారణ మళ్ళీ పునఃప్రారంభించాలా వద్దా అన్న దాని మీద జరిగిన విచారణలో డాక్టర్ సునీత గారిని మీరు ట్రయల్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకోండి అని చెప్పని సునీత గారికి అటువంటి వెసులుబాటు కల్పిస్తూ సునీత గారు ఫైల్ చేసిన పిటిషన్ని 8 వారాల్లోగా మీరు డిస్పోజ్ చేయండి అని చెప్పని ట్రయల్ కోర్టుకు ఆదేశాలు ఇస్తూ సుప్రీంకోర్టుకు ఆదేశాలు ఇస్తే సాక్షి పత్రికలు ఏమని రాశారు, ఆల్రెడీ విచారణ ముగిసిపోయి ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత మళ్ళీ పునర్విచారణ ఏంటి అని చెప్పని సుప్రీంకోర్టు సునీతను మందలించింది. ఎన్ని పిటిషన్లు ఫైల్ చేస్తావని చెప్పని సుప్రీంకోర్టు ధర్మాసనం సునీతను మందలించింది అని చెప్పని కథనం రాశారు. మరి వాస్తవానికి భిన్నమైన ఈ కథనాలు రాసే ఈ పత్రికని పత్రిక అంటారా? ఆ పత్రిక మీద ఈ తప్పుడు కథనాలు రాసిన వాళ్ళు కేసులు నమోదు చేస్తే అరే ఎడిటర్ ధనంజయ రెడ్డి మీద కేసులు నమోదు చేస్తారా అని చెప్పని పత్రికా విలువల మీద జరుగుతున్న దాడి, పత్రికా స్వేచ్ఛకు జరుగుతున్న భంగం అని చెప్పని రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఫీల్ అయిపోయారు అని చెప్పని సాక్షి ఇవాళ సానుభూతి రప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం పట్ల దేశానికి ఒక స్పష్టత ఉంది, సాక్షి సంస్థల ఏర్పాటు పట్ల స్పష్టత ఉంది, ఆ సాక్షి సంస్థలో నడుస్తున్న తీరు పట్ల స్పష్టత ఉంది, ఆ సాక్షిలో రాసే కథనాల పట్ల స్పష్టత ఉంది. వార్తాపత్రిక ఎప్పుడైతే రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళ కుటుంబ యాజమాన్యాల ద్వారా రాజకీయ వార్తాపత్రికలు ఏర్పాటు జరుగుతుందో ఆ వార్తాపత్రికల ద్వారా ఆ రాజకీయ నాయకుల రాజకీయ ఎజెండాలో భాగంగా ఆ రాజకీయ నాయకులకు ఎలివేషన్ ఇవ్వడంలో భాగంగా పత్రికల నిర్వహణ జరిగినంతకాలం వాటిని వార్తాపత్రికలుగా పరిగణించాల్సిన అవసరం లేదనేది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఒక స్పష్టత ఉంది. 2019 ఎన్నికలకు ముందు ఆ వార్తాపత్రికల ద్వారా ఎటువంటి ప్రచారం చేశారనేది ప్రజలకు స్పష్టత ఉంది. 2019 నుంచి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వార్తాపత్రికలు ప్రజల సమస్యల పట్ల స్పందించాయా, జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాలో భాగంగా పనిచేసే అనేది కూడా ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండం బజిగోయింది అని చెప్పిన ఆ వార్తాపత్రికల్లో కానీ వార్తా ఛానల్స్లో కానీ ఎలివేషన్ ఇచ్చినా కూడా ప్రజలు ఎన్నికల్లో ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇచ్చారు. అయినా కూడా ఇంకా మేం చేసిందే రైటు, ఏ ఎడిటర్లు ఏ యాజమాన్యాలు జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 2,60,000 మంది వాలంటీర్ల ద్వారా ప్రజాధనంతో ఆ పత్రిక సబ్స్క్రిప్షన్ నడుపుకున్నారు. 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని యాడ్ రెవెన్యూగా కట్టబెట్టుకున్నారు. తమకు దక్కిన అధికారాన్ని తమ సంస్థల ఆర్థిక ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పని ఇప్పటికే నిర్ధారణ అయ్యి విచారణ జరుగుతున్న నేపథ్యంలో అటువంటి విచారణలు జరగటం నేరం అని చెప్పని, అటువంటి అవినీతి భాగోతాలను వెలికి తీయటమే నేరం అని చెప్పని, దాన్ని పత్రికా స్వేచ్ఛ మాటను దాక్కోవాలి అనుకునే ఇటువంటి సాక్షి లాంటి సంస్థలకి మద్దతుగా నిలబడితే రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి జాతీయ స్థాయి క్రెడిబిలిటీ ఉన్న జర్నలిస్టు తన విలువ కూడా తానే తాకట్టు పెట్టుకున్నట్టు అవుద్ది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రికకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ బ్రాండింగ్ని పెంచడం కోసం 25 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో కట్టబెట్టినట్టుగా జీవోనే ప్రొసీడింగ్స్ మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళ తమకి డబ్బు ఎవరు చెల్లిస్తే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడటం అనేది జాతీయ మీడియా సంస్థలు అలవాటు చేసుకుంటే రేపటి రోజున ఆ జాతీయ మీడియా సంస్థలను కూడా డబ్బుకి అమ్ముడుపోయే మౌత్ పీసులుగా పరిగణిస్తారు తప్ప వాటి విశ్వసనీయత కూడా వాళ్ళకు వాళ్లే తిలోదకాలు ఇచ్చుకున్నట్టుగా అవుద్ది. వాళ్ళే ఒకసారి రాజ్దీప్ సర్దేశాయ్ గారు అయినా సరే ఇటువంటి సంస్థలకి మద్దతుగా నిలవాలా వద్దనేది, ఎవరికి అండగా నిలబడుతున్నాం అనేది విచక్షణ మరిచి ఎవరు డబ్బిస్తే వాళ్ళ తరపున మాట్లాడే మౌత్ పీసులుగా మారతారా లేదనేది వాళ్ళే ఒకసారి ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.